శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎక్కడ ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి గూర్చి ఆలోచిస్తూ ఉంటారని, ఆ దిశగానే అభివృద్ధికి అడుగులు వేస్తున్నారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరదేవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రూరల్ పరిధిలోని గొల్లాపురం పారిశ్రామిక వాడలో 3 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 33/kV విద్యుత్ సబ్స్టేషన్ నందమూరి వసుంధరదేవి ప్రారంభించారు. అదేవిధంగా కిరికెరి పంచాయతీ వీవర్స్ కాలనీలో నిర్వహించనున్న సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులతో కలిసి నందమూరి వసుంధరదేవి ఇంటింటికి వెళ్లి ఇటు ప్రజా సమస్యలు, అటు ప్రజా అభివృద్ధి గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయని మహిళలు వసుంధరదేవితో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వసుంధరదేవికి మహిళలు పూలమాలలు, శాల్వాలతో కప్పి ఘనంగా సన్మానం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని వసుంధరదేవి పేర్కొన్నారు. సంవత్సర కాలంలోనే నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే హిందూపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని బాలకృష్ణ కృతనిశ్చయంతో ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఢిల్లీ పెద్దలతో కలవడానికి ఈ నెల 31వ తేదీన అపార్ట్మెంట్ అడగడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము గోలాపురం సబ్ స్టేషన్ ఇనాగ్రేషన్కి వచ్చాము. ఇక్కడ ఇంతకుముందు పవర్లో లేము, పొలిటికల్గా అండ్ గోలాపురం పవర్ కూడా లేదండి. ఇప్పుడు గోలాపురం గోలకి బాలకృష్ణ గారు శుక్రవారం మహాలక్ష్మిని, విద్యుత్ లక్ష్మిని మన దగ్గరికి తీసుకొచ్చారండి. చాలా సంతోషంగా ఉన్నాం మేము. ఇక్కడ ఇంటింటికి వెళ్ళి అడిగామండి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఆగస్ట్ 15th ఫ్రీ బస్ రైడ్కి స్వతంత్రం వచ్చినట్టు ఆడవాళ్ళందరూ ఫీల్ అయ్యి చాలా సంతోషంగా ఉన్నారండి. తల్లికి వందనం కరెక్ట్గా వస్తుందన్నారు, గ్యాస్ సిలిండర్స్ కరెక్ట్గా వస్తుందన్నారు, పెన్షన్స్ కూడా చాలా బాగా వస్తుందన్నారు. వాటితో పాటు ఇక్కడ మేము ఇప్పుడు ఉన్న చోట సీసీ రోడ్స్ వేసారండి, ఇంకా చాలా చోట్ల డెవలప్మెంట్ చేశారు, అన్నీ చేశారని వారు చెప్తున్నారండి. డ్రైనేజ్ కూడా డెవలప్ చేస్తున్నారని చెప్పారు. మన హిందూపురం వాళ్ళకి బాలకృష్ణ గారు ఉన్నారండి, పవర్ ఉంది. గోలాపురం పవర్ ఉంది. శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవి, విద్యుత్ లక్ష్మీదేవి మా ఊరు వచ్చారండి. అందరికీ సంతోషంగా ఉందండి. కానీ ఈ రోజు మీరు పర్యటిస్తున్నారు, సుపరిపాలన కార్యక్రమం ఇది, దాని పట్ల ప్రజలు ఏమంటారు? బాలకృష్ణ గారు చాలా బిజీగా ఉన్నారండి. ఒక పక్కన హిందూపురం గురించే ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ అన్నీ వస్తున్నాయా లేదా అనేది ముఖ్యం. నేను రోజు ఇక్కడికి వచ్చి కనబడటం కాదు, నేను ఏం చేశాననేది ముఖ్యం అని అంటున్నారు. సో ఇక్కడ కావాల్సిన సమస్యలన్నీ ఆయన చూసుకుంటున్నారండి. దాంతోపాటు ఆయన ప్రొఫెషన్ కూడా చూసుకుంటున్నారు. అండ్ బసవతారకం హాస్పిటల్ కూడా చాలా దానికి కూడా చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. అక్కడ ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎవ్రీ డే ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద క్యాన్సర్ పేషెంట్స్ అని చెప్పి వారు కూడా చాలా సమయం కేటాయిస్తున్నారండి. సో అన్ని రకాలుగాను మేనేజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏమీ లోటు లేకుండా జరిగేటట్టు చూసుకుంటారండి. ఎక్కడున్నాననేది కాదు, ఏం చేశాననేది వెరీ ఇంపార్టెంట్ అని క్లారిటీతో ఉన్నారు. ఢిల్లీ వెళ్తున్నారండి బాబు గారితో, ఇక్కడ ఉన్న సమస్యల గురించి సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడారు. తారీఖున వారు అపాయింట్మెంట్ తీసుకున్నారండి ఢిల్లీలో. మన హిందూపూర్ సమస్యల కోసమే ఢిల్లీ వెళ్ళి అక్కడ పని పూర్తయ్యే వరకు అక్కడే ఉండి పని పూర్తి చేసి ఇక్కడ సమస్యలన్నీ తీర్చుతామని అన్నారండి.